పిలవరా. నిన్ను కాపాడడానికి నువ్వు పెంచి పోషించిన రౌడీజం వస్తుందో, ప్రజల్ని చంపి నిన్ను గెలిపించిన గుండాయిజం వస్తుందో పిలువు. నీ చావు అవినీతికి కొమ్ము కాసే ప్రతి రాజకీయ నాయకుడికి కనువిప్పు కావాలి. నీలాంటి వాళ్లకు ఇదే ప్రజా తీర్పు అవ్వాలి. ఓయ్ నందు, చెప్పానా? అడ్డంగా నరుకుతూ అడ్డంగా దొరికిపోయావు. దా పోసమత్తు సార్, బేడీలు తీసేయి. నందు వెళ్ళిపో. ఏం నందు అలా చూస్తున్నావు? వెళ్ళిపో. ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నించారు, ఇప్పుడు పట్టుకుని వెంటనే వెళ్ళిపోమంటున్నారు. ఏం ప్లాన్ చేశారు? నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. చెప్పు పోసముత్తు. వేరే ఆఫీసర్ అయితే నేను చంపేసేవాడు. అందుకే అక్కడ నుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ వదిలేస్తున్నాను. ఏ పోసముత్తు? అవును సార్. నందు, మా సార్ అసలే తిక్క శంకరయ్య. ఆయన మనసు మారకముందే నువ్వు వెళ్ళిపో. సారీ సార్. ఏం లేదు నందు, ఇప్పుడు నేను అరెస్ట్ చేసి కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్ళి నువ్వు బెయిల్లో బయటకు వచ్చి ఇదంతా నీలాంటి మంచి మనుషులకి లాంగ్ ప్రాసెస్. అందుకే వెళ్ళిపోమంటున్నా. వెళ్ళిపో. వద్దు సార్, నన్ను నమ్మించడానికి ట్రై చేయకండి. ఏంటో నేను చెప్పిన తర్వాత కూడా ఇస్తాను. నేను ఒప్పిస్తాను సార్. వీడిని అత్తెక్క ర్యాక్ కొడుతున్నాడు. చెప్పండి అయ్యా మీరైనా. ఆఫీసర్, ఇప్పటి వరకు జరిగిన వాటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. మీకు పంపించాలనిపిస్తే ముందు నా ఫ్రెండ్స్ని పంపించండి. నేను చావడానికి రెడీ. మీరందరూ వెళ్ళిపోండి అయ్యా, నేను బొక్కలో ఉంటాను. అన్ని త్యాగాలు నా వల్ల కాదు, కానీ నువ్వు దొరకలేదు, వీళ్ళందరూ దొరికారని బొక్కలో దాస్తాను. ఆ తర్వాత వదిలేస్తాను. వెళ్ళిపో. నందు, నువ్వు వెళ్ళిపోవాలరా. నువ్వే వెళ్ళిపోవాలరా. అవును నందు, నువ్వే వెళ్ళాలి నందు. ఈ జీవితం నువ్వు ఇచ్చింది నందు. వెళ్ళిపో నందు. అమ్మని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే నందు. ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ఒట్టేయకండ్రా. సరే, మీకోసం వెళ్తాను. ఆఫీసర్, మా వాళ్ళు జాగ్రత్త. నందు, నందు, వెళ్ళిపోరా. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళిపోనందు. వెళ్ళిపోరా. వెళ్ళిపోనందు. వెళ్ళిపో నందు. వెళ్ళిపో. సార్, మీరు తిక్క శంకరయ్య కాదు సార్, వరాలిచ్చే బోలా శంకరుడు. చెప్పా కదా నందు, డిపార్ట్మెంట్ కదా కథ చెప్పాలని. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిపో నందు. మాకేం కాదు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళరా. వెళ్ళిపో నందు. వెళ్ళు. ఏం ఆలోచించుకుని వెళ్ళు. నందు. నందు వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలి నందు? మా రూల్స్ మాకుంటాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపో నందు. వెళ్ళిపోరా. వెళ్ళిపో. మాకేం కాదు, వెళ్ళిపో. వెళ్ళిపో నందు. వెళ్ళిపో నందు. వెళ్ళు. ఏం ఆలోచించుకుని వెళ్ళు. నందు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు నందు. వెళ్ళు. నువ్వు వెళ్ళినందు వెళ్ళు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను వీళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తాలే. వెళ్ళిపో. వెళ్ళిపోరా నందు. వెళ్ళిపో. నందు, రావద్దు. వెళ్ళిపో. వెళ్ళిపో. రావద్దు. వెళ్ళిపో. నువ్వు మా గురించి ఆలోచించు. నువ్వు వెనక్కి తిరిగి చూడకు. వెళ్ళిపో. నాకేం కాదు, నువ్వు వెళ్ళిపో నందు. వెళ్ళిపో. వెళ్ళిపో నందు. మా గురించి ఆలోచించొద్దు.
హై, కోసా. లక్ష్మి, ఏమైంది? ఏమండి, మన బాబుని ఎవరు చంపినట్టు కలొచ్చిందండి. అలాంటిదేం జరగదు. వాడికి ఏమీ అవ్వదు. పడుకో. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ నాన్న. మంచివాళ్ళు తప్పు చేసినా తప్పు తప్పే. రేపు ఇంకో బాబా లాంటి పుడతాడు. నిన్ను ఇన్స్పిరేషన్కి తీసుకుని మరో నందు పుడతాడు. మీరు కొట్టుకుని చేస్తుంటే మధ్యలో డిపార్ట్మెంట్ ఎందుకు, నేనెందుకయ్యా? చట్టంతో ఏదైనా చేయొచ్చు కానీ చేతిలో తీసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి, చేస్తారు. వా, చూశారంటయ్యా, చచ్చా కూడా కళ్ళల్లో తప్పు చేయలేదన్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది. సూపర్ హ్యా. గుడ్ నైట్ మై బాయ్. ఈ మధ్య బీహార్లో రౌడీల హవా ఎక్కువైంది. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకు నేను ఒక డైనమిక్ ఆఫీసర్ని ఎంపిక చేశాను. అతన్నే నేను ఎందుకు ఎంపిక చేశానంటే, ఒకప్పుడు గూండాలతో రౌడీ రాజకీయాలతో పేరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేశాడు. ఈయనే ఆ ఆఫీసర్, మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ ఏపీ. మీరేం చేస్తారో తెలీదు. బీహార్ని కూడా ఆంధ్రప్రదేశ్లా సస్యశ్యామలం చేయాలి. బీహార్ని ఏపీలా మార్చాలంటే ఈ ఈశ్వరుడికి కావాల్సింది నంది. ఆ నందీశ్వరుడు. సార్, మిస్టర్ ఈశ్వర ప్రసాద్, మీరిద్దరూ ఏం చేస్తారో తెలీదు. ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. ఐ వాంట్ క్లీన్ బీహార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు? ఆగిపోవాల్సిన మా జీవితాల్ని మార్చి అర్థం కలిగించినందుకు. నిజం చెప్పాలంటే నీ కేసు విషయం చాలా సీరియస్గా తీసుకున్నాను. టేకప్ చేసిన తర్వాత నీ మంచితనం అర్థమైంది. నీలాంటి పోలీసుని చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానయ్యా. ఆ రోజు కోర్టు బయట గురిపెట్టింది నీకు కాదు, వాడికి. నిన్ను చంపాలనుకుంటే బుల్లెట్ గుండెల్లో దింపేవాడిని, కడుపులో కాదు. ఇప్పటిదాకా నీది అన్లైసెన్స్డ్ రివాల్వర్. నౌ యువర్ లైసెన్స్ టు కిల్. అదే కసి, అదే దూకుడు, అదే పొగరుతో సొసైటీలో ఉన్న పురుగులన్నీ ఏరిపారే. తప్పకుండా ఏరిపారేస్తాను సార్. గుడ్. అమ్మా, నానా, నమస్కారం సార్. న్యాయం అనిపించింది చేయమన్నారు, చేశాను. ఓ, థ్యాంక్ యూ నందు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సీను, వాళ్ళందరూ కష్టపడితే ఆఫీసర్స్ చేశాను, మరి నువ్వేం పీకావు? చాలా కష్టపడి దీన్ని కట్టుకున్నాను సార్. ఆ తర్వాత వీళ్ళిద్దరు పేరు పెట్టుకున్నాను సార్. బదులుగా ఏమిస్తావు బయట
వేసి ఆడాలే ఎంగిలి ముద్దులా మజా చేసి తీరాలే యా